ఫ్రెష్‌గా ఉన్న బచ్చల కూరని తీసుకోండి. అప్పుడే మన కూర రుచిగా ఉంటది. అసలు ఏ ఆకుకూర అయినా సరే ఫ్రెష్‌గా ఉన్నయితేనే మనకి మంచి వాటి పోషక విలువలు కూడా మనకు అందుతాయి. రుచిగా కూడా ఉంటది. ఇలా కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక ప్యాన్‌లో ఈ బచ్చల కూర, వాక్కాయలు పులుపు కోసం వాక్కాయలేస్తున్నాం. వాక్కాయలు లేకపోతే మామిడికాయ ఏసుకోండి. లేకపోతే చింతపండు ఏసుకోండి. ఒక 8 కప్పులు బచ్చల కూరని కట్ చేసుకొని ఏసుకున్నది 8 కప్పులు. 1 కప్పు వాక్కాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి. అప్పుడు బాగా కలిసిపోద్ది. కొంచెం ఉప్పు వేసాము. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి. పులుపు ఉంటుంది కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని కారం తగ్గించేసుకోండి. కారం, పసుపు, కరివేపాకు, కొంచెం బెల్లం వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. నేనైతే వేయమనే చెప్తాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఆకుకూరలో వాటర్ వస్తుంది. ఒక్కసారి ఇలా పైకి కిందకి బాగా కలిపేసేసుకుని మూత పెట్టేస్తే అదే చక్కగా మగ్గుతుందండి. ఉల్లిపాయ, బచ్చల కూర అన్నీ కలిపి ఉడుకుతాయి. వాక్కాయ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిలో పోషక విలువలు అన్ని ఆకుకూరలలాగా ఉంటాయి. అదనంగా B9 ఉంటుందండి. విటమిన్ B9 దీనిలో ఎక్కువ ఉంటుంది. అలాగే A, C, K ఇలా చాలా విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మొదలైన మినరల్స్ కూడా ఉన్నాయి. ఈ ఆకుకూర అన్నిట్లో లాగానే ఫైబరు అన్నీ ఉంటాయి. మధ్యలో మూత తీసేసుకుని ఇలా కలుపుకొని ఇంకా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇలా తీసేసి కొంచెం పప్పు గుత్తితో కానీ ఏదైనా మ్యాషర్తో కానీ కొంచెం మ్యాష్ చేసుకోండి. అప్పుడు ఆకు కొంచెం కలుస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసాను. మీరు గమనించారో లేదో, నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మెంతులు కంపల్సరీ వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. మెంతులు వేస్తేనే మెంతి సువాసనతో చాలా బాగుంటుంది ఈ బచ్చల కూర, వాక్కాయ పులుసు. అలాగే మీరు ఆకుకూర పులుసుకైనా సరే అది వేసుకుంటే బాగుంటుంది మెంతులు. అలాగే ఇంగువ వేసుకుంటే వేసుకోండి. ఈవేళ మాత్రం నేను ఇంగువ వేయలేదు. ప్రతిసారి ఇంగువ లేకుండా నేను అసలు చేయను. ఈవేళ ఎందుకో నాకు అచ్చంగా వెల్లుల్లిపాయ టేస్ట్తో తినాలనిపించింది. కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఒక్క నిమిషం మళ్ళీ ఆ స్టవ్ ఆన్ చేసి ఇలా ఉంచేసేసి తీసేసేయండి అంతే. ఈ వాక్కాయ పులుపుతోటి బచ్చల కూర పుల్లగా, కమ్మగా, తియ్యగా భలే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ కూరని తప్పకుండా ట్రై చేయండి.